ఏపీ మాజీ సీఎం జగన్ అరెస్టు తప్పదా? ఇప్పుడు ఇదే టాపిక్ వైసీపీలో చక్కర్లు కొడుతోంది. పల్నాడు జిల్లాలో జరిగిన కాన్వాయ్ ప్రమాదంలో సింకయ్య మృతి కేసులో జగన్ ఏ2గా ఉన్నారు. ఇప్పటికే జగన్ కార్ డ్రైవర్ రమణారెడ్డిని అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు తాజాగా జగన్ భద్రతా సిబ్బందిని పిలిపించారు. కారు ప్రమాద ఘటన సమయంలో ఎవరు ఎక్కడ డ్యూటీలో ఉన్నారని ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ను కూడా పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ మాజీ సీఎం జగన్ అరెస్టు తప్పదా? ఇప్పుడు ఇదే టాపిక్ వైసీపీలో చక్కర్లు కొడుతోంది. పల్నాడు జిల్లాలో జరిగిన కాన్వాయ్ ప్రమాదంలో సింకయ్య మృతి కేసులో జగన్ ఏ2గా ఉన్నారు. ఇప్పటికే జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు తాజాగా జగన్ భద్రతా సిబ్బందిని పిలిపించారు. కారు ప్రమాద ఘటన సమయంలో ఎవరు ఎక్కడ డ్యూటీలో ఉన్నారని ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ను కూడా పిలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లాలో జరిగిన కాన్వాయ్ ప్రమాదంలో సింగయ్య మృతి కేసులో ఏ2గా ఉన్నారు జగన్. ఇప్పటికే జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని కూడా అరెస్టు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొంతమేరకు అనుకోకుండా వచ్చిన ఉపద్రవం, అనుకోకుండా వచ్చిన ఆ గండం మెడకి చుట్టుకునేలా కనపడుతుంది, మెడకు ఉచ్చు బిగించుకునేలా కనపడుతుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో ఈ రకంగా మెసేజ్లు చక్కెర్లు కొడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత 3 రోజుల క్రితం వెళ్లి పల్నాడు జిల్లాలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో ఆ గుంటూరు సమీపంలోని ఏటుకూరు వద్ద వెంగళపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ కారు కింద పడ్డాడు, గాయాలయ్యాయి. ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్న సమయంలో చనిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద ఆ ఫ్రంట్ టైర్ కింద పడి వ్యక్తి చనిపోవడం పట్ల ఆ పోలీసులు గానీ ఉన్నతాధికారులు గానీ సీరియస్ గా తీసుకున్నారు. ఆ వ్యక్తి చనిపోవడం పట్ల కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది పలు సెక్షన్లతో. అయితే ఈ పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేసిన
ఆ తరుణంలో జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు, ఆయన్ని ప్రశ్నిస్తా ఉన్నారు, ఆయన అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ విభాగం సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఆ పోలీసులు పిలిచిన పరిస్థితి ఉంది, వారిని కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఆ A1 ను పిలిచి ఆ పోలీసులు విచారించారు, అరెస్ట్ చేశారు, తర్వాత సెక్యూరిటీని పిలిచారు, వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనంగా ఆ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా షికార్లు కొడుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో A2గా ఉన్నారో ఆయన్ని పిలుస్తారు, పిలిచి విచారిస్తారు, అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయంటూ కూడా కొంతమేరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ ఎన్డీఏ ఆ కూటమి నేతలు కానీ ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఏం జరుగుతుందా అనేది అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కొంతమేరకు ఉత్కంఠంగా ఉంది. ఏదైతే గుంటూరు జిల్లా పోలీసులు తాజాగా జగన్ భద్రతా సిబ్బందిని పిలిపియటం, కారు ప్రమాద ఘటన సమయంలో ఎవరెవరు ఎక్కడ ఏ డ్యూటీలో ఉన్నారనే దాని మీద ప్రతి ఒక్కరు విచారిస్తున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని కూడా ఖచ్చితంగా పిలుస్తారు అనే దానికి బలం చేకూరుతున్న పరిస్థితి ఉంది. దీనిలో ప్రధానంగా చూసుకుంటే A1గా ఉన్న ఆ కారు డ్రైవర్ ని పిలిపించిన నేపథ్యంలో A2గా ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా పిలుస్తారనే సందర్భంగా ప్రచారం మీదకి వస్తుంది. ఖచ్చితంగా పిలుస్తారనే కోణంలోనే ఎక్కువ ఊహాగానాలు అందుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి ఎవరికైనా వెతకబోతున్న తీగ కాలువ తగిలిందన్న చందాన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పరిస్థితి ఉంటది. కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో దురదృష్టం వెంటాడుతుందనుకోవాలి. ఆయన పర్యటన నిమిత్తం ఆయన వెళ్తున్న క్రమంలో కార్యకర్త ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంతో తన ప్రియతమ నాయకుడిని చూసేందుకు కూడా వచ్చి ఆయన కారు కింద పడి అనుకోకుండా జరిగిన ఘటన జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పెద్ద ఎత్తున ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కేసుకు సంబంధించి నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఏమైందా తెలియని పరిస్థితిలో కార్యకర్తలు నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు అందరూ కూడా కొంత మేరకు ఉత్కంఠ క్షణాలు అనుభవిస్తారంటలో కూడా ఎటువంటి సందేహం లేదు. గుంటూరు జిల్లాకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం కూడా ఈ కేసుకు సంబంధించి చకచక పావులు కూడా కదుపుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కేసు నిన్న నమోదు చేసిన నేపథ్యంలో పలు సెక్షన్ల మీద బిఎన్ఎస్ 105 సెక్షన్ కింద కేసు నమోదు చేసి ముందుకెళ్తున్న కారణంలో పెద్ద సెక్షన్ పెద్ద కేసులు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలుస్తారు. విచారణకు పిలిచి ఆపై కూడా అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది అయితే ఆంధ్రప్రదేశ్ లో జోరుగా చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోవైపు ఇవి మార్ఫింగ్ వీడియోలని టీడీపీ కావాలనే కుట్ర చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది కదా, మరి టీడీపీ ఏమంటోంది దీనిపై? ఇప్పటికే నేటి తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ ముందు భాగంలోని రైట్ సైడ్ టైరు లెఫ్ట్ సైడ్ టైరు రెండింటిని బేరేజ్ చేసుకుంటూ కూడా ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఇది ఫేక్ వీడియో అంటూ కూడా చర్చలు కొడుతున్నారు. ఆ ఫేక్ వీడియోకి సంబంధించి ఎగ్జాంపుల్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఉదాహరిస్తూ ఆ వీడియోలు పోస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేయోభిలాషులు కానీ. అయితే ఈ నేపథ్యంలోనే దీనిని ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా అందిన నేపథ్యంలో ఈ వీడియో ఫేక్ వీడియో కాదంటూ కూడా పోలీసులు కొట్టిపారేస్తున్న పరిస్థితి ఉంది. ఫేక్ వీడియోకి సంబంధించి అధికారుల దగ్గరకు వచ్చిన నేపథ్యంలో పై స్థాయి అధికారులు కూడా కింద స్థాయి సిబ్బందిని దీని గురించి తెలుసుకోమని దేవరన్నా సృష్టించే అభూత కల్పనలాగా చేసే ప్రయత్నం జరుగుతుందా, దీని మీద కూడా విచారణ చేపట్టమని పోలీసు అధికారులు చెప్పిన నేపథ్యంలో వీటి మొత్తం మీద కూడా పోలీసులు మరొకసారి సోషల్ మీడియా మొత్తాన్ని కూడా సోషల్ మీడియా మొత్తం మీద కూడా దృష్టి సారించిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతానికి టీడీపీ నాయకులు కానీ ఎన్డీఏ కూటమి నేతలు కానీ చెప్పే విధానంలో జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు వీడియో సృష్టించి అరెస్టు చేసేంత అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని, భారతదేశంలోని భారత పలు సెక్షన్లు కానీ పలు చట్టాలు కానీ ఇందుకు భిన్నంగా ఉన్నాయని పోలీసులు ఒకవేళ
అభూత కల్పనతో ఆ ఫేక్ వీడియోలతో వీడియో సృష్టిస్తే ఆ పోలీసు ఉద్యోగాలకే దీంట్లో ఐఏఎస్లు ఆ ఐపీఎస్లకు సంబంధించి ఆ సతీష్ కుమార్ జిల్లా ఎస్పీగా ఉన్నారు. ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తి ఇలాంటి ఫేక్ వీడియోని పట్టుకొని కేసు నమోదు చేసేంత అవకాశాలుండవు. ఆయన ఇప్పటికే దాని మీద 2 సందర్భాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడిన దాన్ని కూడా సోషల్ మీడియాలో నాడు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాడిన మాటలు, నేడు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడిన మాటలు అంటూ కూడా ఏదైతే ఉదాహరించిన పోస్ట్ వీడియోని ఆ ఎస్పీ మాటలకి జతపరుస్తూ కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో దీన్నే ఎన్డీఏ కూటమి ఖండిస్తుంది. ఎన్డీఏ కూటమి నాయకులు ఖచ్చితంగా ఒరిజినల్ వీడియోని కాని పక్షంలో ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఖచ్చితంగా దీనిని పరిగణలోకి తీసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రిని విచారణించడం గానీ ఒక మాజీ ముఖ్యమంత్రి మీద కేసులు నమోదు చేసేంత అవకాశాలు లేకపోలేదని కొట్టిపడేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే తరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏదైతే నిన్నటి నుంచి నేడు తెల్లవారుజామున నుంచి కూడా ఉధృత స్థాయిలో ఇది ఖచ్చితంగా ఫేక్ వీడియో అని సోషల్ మీడియా వ్యాప్తంగా వీళ్ళు కూడా ఎన్డీఏ కూటమి నేతలకి ధీటుగా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవాలి, ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో సంచలన విషయాలు నమోదయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయని రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.